మనకి ఓవర్లోడింగ్లో 3 టైప్స్ ఉంటాయి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్, తర్వాత ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఏముంటాయి? మెథడ్ ఓవర్లోడింగ్, రెండోది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, మూడోది ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఇందులో మనకి ఇప్పుడు సిపిపి అదే మీన్ సిపిపి కానీ జావా కానీ మీకు ఐడియా ఉన్నట్టయితే ఇక్కడ ఇప్పుడు 1 సెకండ్. ఇప్పుడు చెప్పేది మెథడ్ ఓవర్లోడింగ్. ఏమిటిది? మెథడ్ ఓవర్లోడింగ్ సిపిపికి జావాకిలో ఉన్నట్టుగా ఇక్కడ ఉండదు. అలా చేయకూడదు. ఇప్పుడు డిఫైన్ ఏదో యాడ్ అనేది ఒకటి ఉంది. ఎప్పుడైతే ఇన్స్టెన్స్ ఇది షేర్ అవుతోందా? 1 సెకండ్. ఓహో, ఓకే. ఇది షేర్ అవుతోందా గణేష్? లేదు సార్. అవుతుంది సార్. షేర్ అవుతుంది సార్. ఓకే, ఇక్కడ ఇది చూడండి. మీకు పైథాన్ కానీ సారీ జావా కానీ సిపిపి కానీ ఐడియా ఉంటే ఓకే, అందులో ఓవర్లోడింగ్ వేరు, ఇందులో ఓవర్లోడింగ్ వేరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు నన్, బి ఈక్వల్స్ టు నన్, సి ఈక్వల్స్ టు నన్, లేదా 2 తీసుకోండి. ఎన్ని తీసుకున్నాను? ఇప్పుడు ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు నన్ అయ్యి అండ్ బి నాట్ ఈక్వల్స్ టు నన్ అయితే ఏది రిటర్న్ చేస్తాను? రిటర్న్ ఏ ప్లస్ బి. ఎలిఫ్ ఎలిఫ్ ఇక్కడ ఇక్కడ యాడ్ కాకుండా ఇది మెథడ్ ఓవర్లోడింగ్ కదా. ఓకే, 3 తీసుకున్నాం. అండ్ మనం కంపల్సరీ ఓ పారామీటర్ చెప్పాం అనుకోండి. ఓకే, ఏంటిది? ఓ పారామీటర్ చెప్పాం అనుకోండి. బీస్ నాట్ నన్ అండ్ సిస్ నాట్ నన్ అయితే ఏది రిటర్న్ చేద్దాం? రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇఫ్ బీస్ నాట్ నన్ అనుకోండి, ఏది రిటర్న్ చేద్దాం? రిటర్న్ ఏ ప్లస్ బి. లేకపోతే ఏది రిటర్న్ చేద్దాం? రిటర్న్ ఏ. ఇప్పుడు చూడండి, S1 ఈక్వల్స్ టు శాంపుల్, S2 ఈక్వల్స్ టు శాంపుల్, S3 ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్. ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 3 సార్. ఏమిటి? S1, S1, S2, 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 S3. ఇప్పుడు నేను ప్రింట్ S1 డాట్ యాడ్ ఆఫ్ 10, 20, 30 అని ఇచ్చాను. అలాగే ప్రింట్ S1 డాట్ యాడ్ ఆఫ్ 10, 20 ఇచ్చాను. ప్రింట్ S1 డాట్ యాడ్ ఆఫ్ 10 అని ఇచ్చాను. ఇప్పుడు S1 ఆబ్జెక్ట్ యాడ్ కాపీ వస్తుంది, S2లో యాడ్ కాపీ ఉంటుంది, S3లో యాడ్ కాపీ ఉంటుంది. S1 డాట్ యాడ్ ఆఫ్ 10, 20, 30 అని ఇచ్చాను అనుకోండి. ఏలోకి ఎంత వెళ్తుంది? 10. బిలోకి ఎంత వెళ్తుంది? 20. సిలోకి ఎంత వెళ్తుంది? 30. ఇప్పుడు దీని ఏంటి చెప్పండి? బి నన్ను కాదు అంటే కంపల్సరీ ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాను అని అనుకుంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, ఐల్ రైట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? మీరు ఆన్సర్ చేయాలి. ఏ వాల్యూ ఎంత? 10 సార్. బి ఎంత వెళుతుంది? 20. సి ఎంత వెళ్తుంది? 30. 30. ఇప్పుడు నా కండిషన్ ఏంటి చెప్పండి? బి నన్నా కాదు, అలాగే సి నన్ను కాదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? 20. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి? 30. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ప్రింట్ అవ్వాలి? 60 సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇన్ ద సెకండ్ కేస్ ఏ వాల్యూ ఎంత? 10. వాట్ అబౌట్ బి? 20. 20. ఏ నన్ను కాదు, అలాగే బి నన్ను కాదు, అంతేనా? Yes, ఇప్పుడు sir.
ఈ బి నన్ను కాదు. ఓకే, బి నన్ను కాదు, సి నన్ను కాదంటే ఇది కండిషన్ ఫాల్స్. ఇక్కడికి రండి, బి నన్ను కాదు, అప్పుడు ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? ఏబి సార్. ఏబి. ఏ ప్లస్ బి అంటే ఎంత వస్తుంది మనకి? 10 + 20 30. ఇప్పుడు థర్డ్ కేసులో ఏది రిటర్న్ అవుతుంది? థర్డ్ కేసులో ఏది రిటర్న్ అవుతుంది? జస్ట్ 8 సార్. 10. ఒక్క నిమిషం. 10. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 10 10 సార్. 10. ఇప్పుడు ఇక్కడ ఏలో బి బి నన్ను, సి నన్ను, ఇక్కడికి రండి. అంతే కదా, ఏ నన్ను, బి నన్ను, ఇక్కడ బి కూడా నన్ను, అప్పుడు ఏది రిటర్న్ అవుతుంది? ఏ సార్. ఏ. ఇది అర్థమైందా? మీరు జావాలో కానీ C++లో కానీ 3 సెపరేట్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఎన్ని ఫంక్షన్స్ రాసుకోవచ్చు? 3 సెపరేట్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఎందులో? జావాలో ఆర్ C++. ఇందులో మటుగా ప్రయోజనం ఉండదు. ఓకే, జావాలో కానీ ఇందులో కానీ ఆ ప్రయోజనం ఉండదు. ఓకే, ఇలా నన్తోటి మేనేజ్ చేసుకోవాలి తప్ప మీరు యాడ్ 3 ఫంక్షన్స్ రాసుకుంటానంటే ఇది పైథాన్లో కుదరదు. దిస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లెట్ us రన్ దిస్. సేవ్ చేయండి. అరే ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సేవ్ సేవ్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది నాకు? 60, 30, 10. ఇది అర్థమైందా? మీరు జావాలో కానీ C++లో అయితే 3 సెపరేట్ ఫంక్షన్స్ రాసుకోవాలి. యాడ్ విత్ సెల్ఫ్ ఏ కామా బి కామా సి ఒకటి, యాడ్ విత్ సెల్ఫ్ ఏ కామా బి ఒకటి, యాడ్ విత్, అదే ఒకసారి చెప్తాను. మీరు ఇదే జావాలో రాస్తున్నారు అనుకోండి. ఓకే, ఏదో ఇంట్ యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ సి అని రాసి కోడ్ ఇక్కడ రాస్తారు. ఓకే, రెండో ఫంక్షన్ ఎలా రాస్తారు? ఇంట్ యాడ్. ఓకే, ఇంట్ యాడ్ ఏం రాస్తారు? ఇంట్ ఏ ఇంట్ బి, మళ్ళీ వేరే ఫంక్షన్ ఇంట్ యాడ్ ఏ, ఇలా ఉందనుకోండి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మీరు ఈ రిటర్న్ టైపు, ఇది జావాలో, పైథాన్లో కాదు. రిటర్న్ టైపు, మెథడ్ నేమ్, పారామీటర్స్ని మెథడ్ సిగ్నేచర్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? మెథడ్ సిగ్నేచర్. మెథడ్ సిగ్నేచర్ విత్ బాడీ, దీన్ని మెథడ్ డెఫినిషన్ అంటాం. ఏమని చెప్తాం? మెథడ్ డెఫినిషన్. ఇప్పుడు నేను కాల్ చేసినప్పుడు, ఒక్క నిమిషం, నేను కాల్ చేసినప్పుడు సారీ యాడ్ అని చెప్పి 3 పారామీటర్స్ చెప్పాను అనుకోండి. ఏది కాల్ అవుతుంది? ఫస్ట్ది కాల్ అవుతుంది. యాడ్ 1, 2 చెప్పాను అనుకోండి, ఏది కాల్ అవుతుంది? సెకండ్ కాల్ అవుతుంది. అంటే ఏ సిగ్నేచర్ మ్యాచ్ అయితే, ఏ మెథడ్ సిగ్నేచర్ మ్యాచ్ అయితే అది కాల్ అవుతూ ఉంటుంది. ఎందులో? సిపిపిలో, జావాలో కానీ సిపిపిలో కానీ. బట్ ఇక్కడ మనం 3 ఫంక్షన్స్ ఉండవు, ఒకటే దాంతో మీరు మేనేజ్ చేయవలను. ఎందులో? ఇది పైథాన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారా? ఇక్కడ అయ్యో, ఇక్కడ పోయిందా? ఇక్కడ కోడ్ ఎగిరిపోయిందా? ఇప్పుడు మనం ఏంటి క్రియేట్ చేసాం? S1 శాంపిల్, S2 ఏం చెప్పాం? శాంపిల్, S3 వెరీ గుడ్. S3 చెప్పండి. S3 శాంపిల్. S1 డాట్ యాడ్ ఆఫ్ 10, 20, 30 లేదా మీ ఇష్టం వచ్చిన నెంబర్లో 3 పారామీటర్స్ చెప్పాను. S1 S2 డాట్ యాడ్ ఆఫ్ ఏం చెప్పాను? ఓహో, ఇక్కడ ప్రింట్ కాల్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ S1 డాట్ ఏం కాల్ చేసిన, అలాగే ప్రింట్ S2 డాట్ యాడ్ ఆఫ్ 20, ప్రింట్ S3 డాట్ యాడ్ ఆఫ్ 10. ఇది అర్థమైందా? ఇది ఫాలో అయ్యారా Yes, sir. అందరూ? ముందరగా వెళ్ళొచ్చా?
ఓకే, ఫాలో అయ్యారా? ముందరకు వెళ్ళొచ్చా? తేజ, ఎస్తర్, గణేష్ కాదు, రామ్, శ్రావ్య. Yes, sir. మీ ఎక్కడ డౌట్ ఉన్నా అడగండి ఈ పార్ట్. ఇది మెథడ్ ఓవర్లోడింగ్. ఏ ఓవర్లోడింగ్? మీరు గుర్తుపెట్టుకోండి, యాడ్ అని 3 ఫంక్షన్స్ పైథాన్లో చెప్పడం కుదరదు. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ చూడండి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే. ఇప్పుడు చెప్పేది ఏమిటిది? ఓవర్ లోడింగ్. ఇక్కడ క్లాస్ ఏం తీసుకున్నాను నేను? శాంపుల్. కన్స్ట్రక్టర్ ఎలా చెప్పాలి? Underscore Init. init వెరీ underscore గుడ్. యూనిట్ అండర్ స్కోర్ ఏం చెప్తాం? సెల్ఫ్ self కామా. comma ఇక్కడ ఏ నన్ను, బి ఈక్వల్స్ టు నన్ను. ఓకే, ఇక్కడ ఏ నాట్ ఈక్వల్స్ టు నన్ అండ్ బి నాట్ ఈక్వల్స్ టు నన్ అయితే ఏది రిటర్న్ చేద్దాం? రిటర్న్. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో చెప్తాం. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? ప్రింట్ 2 ఆర్గ్యుమెంట్స్, అంతే కదా? Yes. ఎలిఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు నన్ అయింది అనుకోండి, ఏం చేద్దాం? ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1 ఆర్గ్యుమెంట్, అంతే కదా? ఎల్స్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నట్టు? 2 arguments. zero arguments. 0. జీరో ఆర్గ్యుమెంట్స్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఈజ్ నాట్ నన్ అని రాయొచ్చు, నాట్ ఈక్వల్స్ టు నన్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం? S1 Sample ఎన్ని పంపించాం? 10 20. 20 2 రైట్. parameters. శాంపుల్ ఎన్ని పంపించాం? 10. 10 S3 is equal to శాంపుల్. sample ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫర్ ద ఫస్ట్ కాల్ ఏం రావాలి? 2 arguments అంటే 10 plus 20. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంది, 1 ఆర్గ్యుమెంట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి ఇది. zero argument. రైట్, ఇది అర్థమైందా? 2 Yes. ఆర్గ్యుమెంట్స్ ఒకటి, 1 ఆర్గ్యుమెంట్ ఒకటి, 0 ఆర్గ్యుమెంట్ ఒకటి. అర్థమైందా? Yes, ఏమంటే sir. మీరు ఇక్కడ యాడ్ చేయాలి అంటే వాట్ యూ కెన్ డూ? జస్ట్ ప్రింట్ ఐ మీన్ A+B. ఓకే, అలా చెప్పుకోవచ్చు. ఓకే, దేనికి ఇది? మీరు Constructors. ఇందులో మీరు సిపిపిలో కానీ జావాలో కానీ 3 సెపరేట్ కన్స్ట్రక్టర్స్ వాడుకుంటారు. ఇందులో కుదరదు. ఒక కన్స్ట్రక్టర్లోనే పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని చెప్పుకోవాలి. లేకపోతే ఏం చెప్పుకోవాలి? నన్ చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? నన్. అర్థమైందా? ఇప్పుడు Yes, sir. నెక్స్ట్, ఇప్పుడు చెప్పి చూడండి. ఇది ఫాలో అయ్యారా? శ్రావ్య, రామ్, హనుక్, తేజ, ఎస్తర్. Yes, sir. Yes, sir. ఓకే, ఓకే. ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ చూడండి. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది గివింగ్ న్యూ మీనింగ్ టు ఎన్ ఆపరేటర్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఏమిటిది? దీని మీనింగ్ ఏంటి? గివింగ్ న్యూ మీనింగ్ టు ఎన్ ఆపరేటర్, లేదా ఇంకోలా చెప్పచ్చు, ఎక్స్టెండింగ్ ఆపరేటర్స్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఆపరేటర్స్ ని దేని మీదకి ఎక్స్టెండ్ చేస్తాం? ఆబ్జెక్ట్స్ మీదకి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, అది తర్వాత మీ చేత చేస్తాను. R1 R2 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. యాక్చువల్గా వాట్ ఐ కెన్ డూ? ఐ కెన్ యూస్ ప్లస్ ఆపరేషన్ ఫర్ యాడ్ ఎడిషన్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ చెయ్యొచ్చు. దేనికి? ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. గివింగ్ న్యూ మీనింగ్ టు అన్ ఆపరేటర్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లస్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ సబ్ట్రాక్షన్, స్టార్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ డివిజన్. అది గుర్తుపెట్టుకోండి. వీ షుడ్ నాట్ చేంజ్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ఎన్ ఆపరేటర్. ఆపరేటర్ యొక్క బేసిక్ మీనింగ్ చేంజ్ చేయకూడదు. ఓకే, ఇందులో మనకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకు చెప్తున్నాను చూడండి. క్లాస్ బుక్ అని తీసుకున్నాను. ఇందులో ఇదేమిటిది? Constructor. Constructor. కన్స్ట్రక్టర్. వెరీ గుడ్. ఇందులో ఏ పారామీటర్స్ పంపించాను? Pages. పేజెస్. సెల్ఫ్ డాట్ పేజెస్ ఈక్వల్స్ టు పేజెస్. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? డిఫైన్. మీకు గుర్తుందా? అండర్ స్కోర్ తో మొదలయ్యి అండర్ స్కోర్ తోటి ఎండ్ అయినటువంటి మెథడ్స్ ని ఏమంటారు? దానికి స్పెషల్ నేమ్ ఉంది. మీకు ఐడెంటిఫైర్ ఏమిటి? Database లో, sir. డేటాబేస్లో కాదు, డేటాబేస్లో అండర్ స్కోర్ మాట్లాడు. ఇక్కడ ఇప్పుడు పైథాన్లో ఒక మెథడ్
అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్తో మొదలవ్వాలి. ఎండింగ్ దేనితో ఉండాలి? డబుల్ అండర్ స్కోర్ తోటి కనుక ఎండ్ అయితే అటువంటి మెథడ్ని మ్యాజిక్ మెథడ్స్ అంటారు. ఏమంటారు? మ్యాజిక్. మ్యాజిక్ మెథడ్స్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ మ్యాజిక్ మెథడ్, అలాగే యాడ్ ఈజ్ ఎ మ్యాజిక్ మెథడ్. ఓకే, ఇందులో నేను ఏం పంపుతున్నాను? సార్ Right. అంటే ఇనిట్ కాకుండా లైక్ మనం ఏదైనా అక్కడ స్పెసిఫై చేసుకుంటే అది కన్స్ట్రక్టర్ కిందకి అర్థం కాలేదు. ఇక్కడ వేరే నేను చెప్పకూడదు అను, కంపల్సరీ ఇనిట్ అనే చెప్పాలి. డిస్ట్రక్టర్కి డెల్ అని చెప్పాలి పైథాన్లో. మరి కింద మరి అండర్ స్కోర్ యాడ్ ఇవి చెప్తా. దీస్ ఆర్ స్పెసిఫిక్ యాక్షన్ స్పెసిఫిక్. ఓకే, చెప్తా. ప్లస్ అదర్ డాట్ పేజెస్. ఇక్కడ యాడ్ మీనింగ్ ఉంది. ఇప్పుడు B1 ఈక్వల్స్ టు బుక్ ఆఫ్ 100, B2 ఈక్వల్స్ టు బుక్ ఆఫ్ సే 50. ఇప్పుడు B1 ఏంటి? అనుక్ బుక్స్. నా ఓకే B1. సార్ అది B1 Class. object, sir. ఆబ్జెక్ట్, వెరీ గుడ్. ఆబ్జెక్ట్. B2 ఏమిటి? Object, sir. సెకండ్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు B1 లో కన్స్ట్రక్ట్ లో B1 బుక్ లో పేజెస్ ఎన్ని ఉన్నాయి? 100, B2 లో 50. 50. అవునా? ఇప్పుడు నేను B1 ప్లస్ B2 అని రాశాను. దీని మీనింగ్ ఏంటి? రెండు కంబైన్ చేసిన టూ ఏది ఆబ్జెక్ట్స్. కంబైన్ చేసాం? నో, ఇప్పుడు ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఆపరేటర్ ప్లస్ ఆన్ టు దిస్ ఆబ్జెక్ట్. అంటే B1 లో ఉన్న పేజెస్ అంటే దీని అర్థం ఏమిటి? ఇది కామెంట్ లో రాస్తున్నాను. B1 డాట్ యాడ్ అండర్ స్కోర్ ఆఫ్ B2 అని. దీని అర్థం ఏంటి? ఇక్కడ ప్లస్ వాడాలి అంటే మ్యాజిక్ మెథడ్ ఏది వాడాలి? అండర్ స్కోర్ యాడ్ అండర్ స్కోర్. B2 ఏమిటి? ఆబ్జెక్ట్. B1 ఏమిటి? ఆబ్జెక్ట్. B1 యొక్క ఆబ్జెక్ట్ లో యాడ్ అనే మెథడ్ కి ఏం పంపించాను? B2 లో ఉన్నాయి పేజెస్ ఉన్నాయి, B1 లో ఉన్నాయి పేజెస్. ఇప్పుడు సెల్ఫ్ డాట్ పేజెస్ అంటే దేంది? B1. అదర్ డాట్ పేజెస్ అంటే ఏమిటి? B2 పేజెస్. అంటే 100 ఎందులోకి వెళ్తుంది? సెల్ఫ్ డాట్ First పేజెస్. ఫస్ట్ డాట్ అంటే సెల్ఫ్ డాట్ పేజెస్ లో వాల్యూ 100. అదర్ డాట్ పేజెస్ వాల్యూ ఎంత? 50. 100 ప్లస్ 50 ఎంత వస్తుంది మనకి? 150. ఇది అందరికీ అర్థమైందా? అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ yes, ఫంక్షన్స్ అయినా yes. వర్క్ అవుతాయి. ఓకే, ఇక్కడ ప్లస్ కే వాడాలి. అర్థమైందా? ఇప్పుడు నేను శ్రావ్య ఫాలో అయ్యారా? సార్ మళ్ళీ ఒకసారి first నుంచి చెప్తా. explain. ఇప్పుడు చూడండి. ఇప్పుడు B1 ఇక్కడ దాకా అర్థమైందా? B1 B2 అర్థమైందా? Yes, sir. ఇప్పుడు B1 ప్లస్ B2 అంటే దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి? B1 డాట్ ఏ మెథడా? Add యాడ్ ఆఫ్ ఏం పంపించాం? B2. B2 లో ఉన్నాయి పేజెస్ ఉన్నాయా లేదా? Yes, sir. అంటే B2 పేజెస్ వాల్యూ ఎంత? 50. 50, sir. B1 లో ఇప్పుడు సెల్ఫ్ డాట్ పేజెస్ అంటే ఇప్పుడు B1 రెఫర్ చేస్తున్నాం కాబట్టి B1 లో ఉన్న పేజెస్ ఎంత? 100. 100, sir. 100 ప్లస్ 50 ఎంత? 150. ఆ 150 రిటర్న్ అవుతుంది. రన్ చేసాక మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే అంటే ఇప్పుడు మనకి ఆపరేటర్స్ ఏ ఆపరేటర్స్ ఓవర్లోడ్ చేయాలన్నది చెప్తాను. ఇక ఎంత వచ్చింది మనకి వాల్యూ? 150, sir. ఇది అర్థమైందా? యాక్చువల్గా ప్లస్ అనేది ఇంటీజర్స్ యాడ్ చేయడానికి రాయొచ్చు, ఏదో రియల్ నెంబర్ని యాడ్ చేయడానికి రాయొచ్చు, స్ట్రింగ్ని యాడ్ చేయడానికి రాయొచ్చు, స్పెసిఫిక్ ఉంది. బట్ ఇప్పుడు మనం ఈ ప్లస్ అని ఏం చేసాం? ప్లస్ అని ఏం చేసాం? ఎక్స్టెండ్ చేసాం లేదా? దేని మీదకి? ఆబ్జెక్ట్స్ మీదకి. ఇప్పుడు మీరు ఈ ప్లస్ వాడాలి అంటే ఇక్కడ మ్యాజిక్ మెథడ్ ఏమని రాయాలి? ఇది అర్థమైందా? తేజ, అనూప్, ఎస్తర్, శ్రావ్య ఫాలో అయ్యారా? మళ్ళీ చెప్పనా? ఇది అర్థమైతే మిగతాన్ని మీరే చేయొచ్చు. రామ్. Yes, sir. అది మళ్ళీ ఫంక్షనింగ్ ఉంది కదా సార్? ఫస్ట్ ఏది? యాడ్ పైన ఉంది సార్. ఇదా? అది ఇదా? ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇది ఏమిటిది?
కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్. ఇప్పుడు మీరు కన్స్ట్రక్టర్కి మామూలు మెథడ్కి తేడా ఏంటి? ఇట్ విల్ బి కాల్డ్ ఆటోమేటికలీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ ఏంటి? B1 అనేది ఆబ్జెక్ట్. క్లాస్ నేమ్ ఏంటి? బుక్ సార్. ఏ వాల్యూ పంపించావు? 100. ఈ 100 100. ఎందులోకి వెళ్తుంది? పేజెస్. ఇప్పుడు సెల్ఫ్ డాట్ పేజెస్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ 100 సెల్ఫ్ డాట్ పేజెస్ లోకి వెళ్తుంది. ఇది అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఇందులో నేను ఏ మెథడ్ వాడాను? యాడ్. యాడ్. అదే ముందర అండర్ స్కోర్ ఉంది, తర్వాత కూడా అండర్ స్కోర్ ఉంది. తర్వాత ఏం పంపిస్తున్నాను? ఓ ఆబ్జెక్ట్ పంపిస్తున్నాను. ఆబ్జెక్ట్ ఏమని చెప్పాను? అదర్ అన్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక B1 ప్లస్ B2 అంటే దీని మీనింగ్ ఏంటి? దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి? B1 డాట్ B2. ఇప్పుడు B1 లో ఉన్న పేజెస్, ఇప్పుడు సెల్ఫ్ డాట్ పేజెస్ అంటే దేంది? B1 లో ఉన్న పేజెస్. B1 ఏం పంపించాను? B2. అంటే అదర్ అనే దాంట్లోకి ఏ వాల్యూ వెళ్ళింది? B2. ఇప్పుడు అదర్ డాట్ పేజెస్ అంటే ఏమిటి? B2 డాట్ పేజెస్. సెల్ఫ్ డాట్ పేజెస్ అంటే దేంది? B1. ఈ రెండు B1. యాడ్ అయ్యి ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. అర్థమైందా? మీరు Yes, ప్లస్ sir. అనే సింబల్కి ఒక్క నిమిషం, ప్లస్ అనే సింబల్కి వాడాలి అంటే ఇక్కడ మెథడ్ ఏం, మ్యాజిక్ మెథడ్ ఏది వాడాలి? యాడ్ సార్. యాడ్. ఇప్పుడు చెప్పండి, చెప్పాలి, అడగండి. సార్ అక్కడ అదర్ డాట్ పేజెస్ కాకుండా అక్కడ సెల్ఫ్ డాట్ అదర్స్ ఇవ్వచ్చు. ఇవ్వకూడదు. అదర్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. అవును అర్థమైంది? అవును సార్. సెల్ఫ్ ఇవ్వకూడదు. సెల్ఫ్ ఇవ్వకూడదు. ఓకే, సెల్ఫ్ ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు చెప్పండి. అంటే ఇక్కడ నేను రిటర్న్ వాల్యూ ఇవ్వకుండా జస్ట్ అంటే ఈ మ్యాజికల్ కన్స్ట్రక్టర్ లో నేను జస్ట్ సెల్ఫ్ డాట్ అదర్స్ ఇవ్వచ్చుగా నార్మల్. ఇక్కడ పేజెస్ బదులుగానే ఎక్కడ నాకు అర్థం కాలేదు. సెకండ్ లైన్ ఉంది కదా సార్, ఇదా? సెకండ్ లైన్ లో రిటర్న్ తీసేసి సెల్ఫ్ డాట్ పేజెస్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ పేజెస్ వస్తుంది ప్లస్ మనకి? నార్మల్ గా అప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్ డాట్ అదర్స్ అని అదర్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. మనం సెల్ఫ్ అనేది ఈ పర్టికులర్ క్లాస్ సంబంధించిందే అవుతాయి. ఓకే ఓకే మనం వేరే ఆబ్జెక్ట్ పంపించినప్పుడు అక్కడ సెల్ఫ్ వాడకూడదు. అర్థమైందా? ఇప్పుడు మీరు B2 ఇక్కడ చూడండి, B2 లో 50 ఇచ్చారుగా. ఇచ్చాను సార్. ఇప్పుడు B2 అనే ఆబ్జెక్ట్ లో పేజెస్ వాల్యూ, సెల్ఫ్ డాట్ పేజెస్ వాల్యూ ఎంత? 50. ఇప్పుడు అదర్ డాట్ పేజెస్ అంటే అర్థం ఏమిటి? B2 డాట్ సెల్ఫ్ డాట్ పేజెస్ అని అర్థం. ఇది అర్థమైందా? శ్రావ్య, Yes, sir. పాలయరా, sir. చెప్పట్లేదు. శ్రావ్య ఫాలో అవుతా అడగండి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు నాకు సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ ఏం రాయాలి చెప్పాలి. ఇక్కడ ఏం రాయాలి? సబ్. ఓకే, ఏది రాయాలి ఇక్కడ? సబ్. ఓకే, ఒక్క నిమిషం.
సారీ, ఇది అర్థమైందా? ప్లస్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏమొస్తుంది 50 శ్రావ్య? సార్. సబ్స్ట్రాక్ట్ సబ్ట్రాక్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? 100 - 50 ఎంత రావాలి మనకి? 50. 50 అంటే మీరు మైనస్ అనే ఆపరేటర్ ని ఓవర్లోడ్ చేయాలి అంటే మ్యాజిక్ మెథడ్ ఏం రాయాలి? సబ్ 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 మెథడ్. సబ్. మీకు ఈ అయిన తర్వాత ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు నెట్ లో యూజ్ చేయకుండా మీరు ఓన్ గా రాయాలి. చేస్తారా? ఎస్ సార్. ఓకే, చూద్దాం ఎంతమంది చేస్తారు. ఈ సబ్ట్రాక్ట్ వచ్చిందా లేదా? యా సార్ వచ్చింది సార్. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ కి చూడండి. మల్టిప్లికేషన్ ఏం రాయాలి? మీరే చెప్పాలి. మళ్ళీ పెట్టాలి. అంతే. మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం? అక్కడ డాట్ Dot డాట్ కాదు. స్టార్ ఓకే, రన్. ఇదేంటి? సార్ ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ కూడా ఏం చేయాలి? యా సార్, పైన కూడా ఇవ్వాలి. వీ షుడ్ నాట్ చేంజ్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ద ఆపరేటర్ అంటే ఇదే అర్థం. అర్థమైందా? స్టార్కే వాడాలి, దేనికి వాడకూడదు. వచ్చిందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇంకో ఆపరేటర్ ఉంది. ఏంటది? డివిజన్. డివిజన్ లో మనకి ఫ్లోర్ డివిజన్ ఉంది, ఆర్డినరీ డివిజన్ ఉంది. ఫ్లోర్ డివిజన్ కి కాదు, డివిజన్ కి ఏది వాడాలి? స్లాష్ వాడతాం. ఏం వాడతాం? ఇక్కడ ఎలా రాయాలి? B1/B2 ఏమొస్తుంది? 2 సార్. ఓ సారీ, ఎక్కడిది తన్నింది? ఎక్కడ? ఒక్క నిమిషం. సార్ డబుల్ స్లాష్ ఇవ్వండి సార్. అది వేరు. ఒక ఫ్లోర్ డివిజన్ డబుల్ స్లాష్ అవుతారు కదా. ఒక్క నిమిషం. ఇది నేను ఒకసారి చెక్ చేసి. డివ్ ఉందా? డివిజన్ కి డివ్ రిటర్న్ సెల్ఫ్ డాట్ పేజెస్ B1/B2. ఎందుకు ఎర్రర్ వచ్చింది ఇది? ఓహో, స్లాష్ తీసుకోదా? మరి ఫ్లోర్ డివిజన్ కి ఇచ్చారు ఇక్కడ. ఇది ఒక్కసారి స్లాష్ కి ఒక్క నిమిషం. ఫ్లోర్ డివిజన్ కి ఏముంది ఫంక్షన్? డివ్ డబుల్ స్లాష్ పెట్టండి సార్. ఏది అర్థం కాలేదు. డబుల్ స్లాష్ డబల్ స్లాష్ ఫ్లోర్ డివిజన్ కదా నేను అనేది. డివిజన్ కదా సార్. ఫ్లోర్ డివిజన్ కి ఒక్క నిమిషం. ఇది రాకపోతే మనం ఒకసారి చెక్ చేయాల్సిందే. ఇది అయినప్పుడు అదే అవ్వాలి. ఇది తీసుకోవటం లేదు. ఏది? ఐ మీన్ స్లాష్ తీసుకోవటం లేదు. చూద్దాం. ఫ్లోర్ డివిజన్ కి వేరే ఇచ్చాడు. ఏది? ఫ్లోర్ డివ్. ఇక్కడ అప్పుడు ఏది వాడాలి? డబుల్ స్లాష్. డబల్ స్లాష్. ఇక్కడ కూడా ఏది వాడాలి? డబుల్ స్లాష్. ఇది రన్ అవుతుందో లేదో చూద్దాం. మరి యాక్చువల్గా ఇది రన్ అయినప్పుడు ఇది రన్ అవ్వాలి. యా, ఇది రన్ అయింది. బట్ సమ్హౌ ఐ మీన్ సార్ మన ప్లేస్ లో పర్సంటైల్ పెడితే చెప్తా. నెక్స్ట్ అది మాడ్యులస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక డివ్ ఒకటి మనకి వర్క్ అవ్వలేదు. ఓకే, ఇది ఏ డివిజన్? ఇది ఫ్లోర్ డివిజన్. అంటే ఇంటిగ్రల్ వాల్యూ మాత్రం వస్తుంది. అలాగే మాడ్యులస్ కి ఏది వాడాలి? మాడ్ అని రాయాలి. మాడ్యులస్ కి ఏది రాయాలి? మాడ్. ఇక్కడ ఏం రాద్దాం? B1. ఓ సారీ, ఇక్కడ మార్చాలి. ఏది మార్చాలి? శ్రావ్య ఇక్కడ ఏం రాయాలి? పర్సంటైల్. పర్సెంటైల్ మాడ్యులస్ సింబల్. వెరీ గుడ్. ఇక్కడ B1% B2. ఇది చూద్దాం, చెక్ చేద్దాం. యా, ఇది కూడా రన్ అయింది. ఓకే, దేనికి? 100ని 50తో డివైడ్ చేయండి 2 టైమ్స్. రిమైండర్ ఎంత? 0. రిమైండర్ ఎంత? 0.
అర్థమైందా? ఎందులో ఇది ఏ ఆపరేటర్? మాడ్యులస్ ఆపరేటర్. ఏ ఆపరేటర్? మాడ్యులస్. Modulus. ఇప్పుడు ఏదో ఏదో 5 యాక్చువల్గా బుక్ పేజెస్ని చేయటం ఏం కాదు, ఉండదు. జస్ట్ మనకి ఆపరేటర్ తెలియటం గురించి అని రాసాం. స్టార్ ఉంది కదా, ఇక్కడ ఏం రావాలి? డబల్ స్టార్. ఏ వస్తుంది? రామ్ ఏం రావాలి? 5 క్యూబ్ 5 స్టార్ 3 అంటే 5 to the power 3 అని అర్థం, అంతే కదా? ఎస్ ఇప్పుడు రన్ చేద్దాం. రన్ అయిందా అమ్మయ్య? 5 to the power 3. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆపరేటర్ ఉంది. ఏంటి? స్టార్ అయింది. ఇప్పుడు మనకి ప్లస్ ఈక్వల్స్ టు అయ్యి ఉన్నాయి కదా, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, తర్వాత స్టార్ ఈక్వల్స్ టు, స్లాష్ ఈక్వల్స్ టు, స్లాష్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ మాడ్యులస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, తర్వాత లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. వీటిని కూడా ఓవర్లోడ్ చేయొచ్చు. ఎలాగో చూడండి. ఏంటి? ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, స్లాష్, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు, మాడ్యులస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఇవి కూడా చూద్దాం. ఇప్పుడు పవర్ అయింది కదా. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్స్ కి ఏంటిది? ఐ యాడ్ అని రాయాలి. ఏం రాయాలి? ఒకసారి ఇది ఒక్కటే రన్ చేసేసి మీకు చెక్ చేస్తాను. సో ప్లస్ ఫస్ట్ ఒకసారి ఇస్తే ఎందుకు రాదు? ఆడిచ్చిందే సెల్ఫ్ ప్లస్ ఈక్వల్స్ టు అని. యాక్చువల్గా ఆపరేటర్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఇలా రాద్దాం పోనీ. డిస్ప్లే అన్న టైప్ ఏమిటి? v1 డాట్ డిస్ప్లే అన్నప్పుడు పేజెస్ డిస్ప్లే అవ్వాలి కదా. ఇక్కడ సెల్ఫ్ డాట్ పేజెస్ ఈక్వల్స్ టు డిస్ప్లే, సెల్ఫ్ డాట్ పేజెస్ ప్లస్ ఈక్వల్స్ టు అదర్ డాట్ పేజెస్. ఇప్పుడు సెల్ఫ్ డాట్ పేజెస్ డిస్ప్లే చేసాం. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ రావాలి. ఏంటి ఇందులో మిస్టేక్? లైన్ 16 ఎర్రర్. అంటే v1 ప్లస్ ఈక్వల్స్ టు most recent app data v1 dot display. None type object has no attribute
డిస్ప్లే స్పెల్లింగ్ తప్పు అయి ఉంటుంది ఎక్కడ. అదేంటి డిస్ప్లే B1 ప్లస్ ఈక్వల్స్ టు B1 డాట్ డిస్ప్లే స్పెల్లింగ్ ఏంటి? B1 డాట్ ఇనిట్ కాల్ అయింది, యాడ్ కాల్ అయింది, డిస్ప్లే సెల్ఫ్ అంటే ఏది రావాలి మనకి? సెల్ఫ్ డాట్ పేజెస్ రావాలి. ఇందులో రాంగ్ ఏం లేదే. ఎర్రర్ చూపెడుతుందా? వాట్ ఈస్ దట్? ఇందులో మిస్టేక్ ఏంటి? బుక్ 5 3 పంపించాం. B1 ప్లస్ ఈక్వల్స్ టు B2. ఓకే, B1 లో ఉన్న డిస్ప్లే మెథడ్ కాల్ చేసాం. ఇది సింపుల్, ఎందుకు రాదు? మెథడే కదా. సెల్ఫ్ డాట్ పేజెస్ అప్డేట్ అయింది. ఓకే, ఇక్కడ సార్ కామా సెల్ఫ్ పేజెస్ దగ్గర కామా ఎక్కడ ఫుల్ స్టాప్ అక్కడ పేజెస్ ఈక్వల్ టు ఎక్కడ కింద సార్. సెల్ఫ్ డాట్ ప్లస్ ఈక్వల్స్ టు అదర్ డాట్ పేజెస్ అంటే ఆ వాల్యూ అప్డేట్ అయ్యి ఎందులో ఉంది మనకి? కాదు సార్, కామా సెల్ఫ్ డాట్ పేజెస్ ఇచ్చారు కదా. డిస్ప్లే మెథడ్ లాంటి సార్. అవును, ఇది కామా ఇక్కడ ఇవ్వాలి. నష్టం. కామా ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు తీసేయచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు మనకి. ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు కామా ఇవ్వాలి కదా. పైన సెల్ఫ్ అదర్స్ లో కామన్ అయినా సార్. ఎక్కడ అది కామన్, అదే కదా పారామీటర్స్ చెప్పినప్పుడు. సార్ అక్కడ కింద ఆ ప్లేస్ ఐ లో ప్రింట్ ఇప్పుడు రాశారు కదా ప్రింట్, ఆ ప్లేస్ లో రిటర్న్ సెల్ఫ్ పేజెస్ రాయండి సార్. లేకపోతే అవును, మళ్ళీ కాల్ చేయాలి కదా. అదే చూద్దాం, ఒక్క నిమిషం. సార్ ఇక్కడ ఐ యాడ్ ఏంటి సార్? ఆ? ఐ యాడ్ అంటే ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ఓవర్రైడ్ చేయాలి అంటే ఐ యాడ్ వాడాలి. ఓకే సార్. యాడ్ ఏమో ప్లస్, ఐ యాడ్ ఏమో ప్లస్ ఈక్వల్స్ టు. ఓకే, అలా ట్రై చేద్దాం. లెటెస్ట్ ట్రై రిటర్న్ సెల్ఫ్ డాట్ పేజెస్. ఇప్పుడు B1 ప్లస్ ఈక్వల్స్ టు రాసిన తర్వాత ప్రింట్ పేజెస్ ఈక్వల్స్ టు B1 డాట్ డిస్ప్లే డిస్ప్లే రావాలి, అంతే కదా. పైన పైన ప్రింట్ అని రాశారు సార్ చూడండి. ఇదే పైన పైన అదే మన అందులో అక్కడ. ఫోన్ ఎక్కడి తీసేద్దాం, లేకపోతే ఇంక అదే గతి. ఓకే, రెండు రెండు మిస్ మ్యాచ్. 2 సార్లు వస్తాయి. అమ్మో 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 అమ్మ. ఓకే, ఈ ఎక్కడైనా లెటెస్ట్ ట్రై. ఓకే, నో, అది అలా తీసుకోవట్లేదు, మెథడ్ తీసుకోవట్లేదు ఎందుకో. ఓకే, ఏది ప్లస్ ఈక్వల్స్ టూకి B1 డాట్ డిస్ప్లే అన్నప్పుడు ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? B1 అనేది ఆబ్జెక్టే కదా, ఇది ఇన్స్టెన్స్ మెథడే. ఇది ఎందుకో తీసుకోవట్లేదు. ఓకే, ప్లస్ ఈక్వల్స్ టు మైనస్ ఈక్వల్ టు ఏమన్నా అవుతుందేమో చూద్దాం. ఇది అవ్వదు. ఇక్కడ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఈజ్ ఈక్వల్ టు దగ్గర ఎర్రర్ రావట్లేదు, కానీ ఆ వాల్యూ డిస్ప్లే చేసే ఇక్కడ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక్కటి ట్రై చేద్దాం. ఏదో మనకు సింటాక్స్ మనం మిస్ అవుతున్నాం. ఇదే కదా ఆపరేటర్ మెథడ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఐ యాడ్కి ఏం రాయాలి? ప్లస్ ఈక్వల్స్ టు ఎక్కడ ప్రింట్ చేద్దాం గణేష్? పేజెస్ ఓకే సార్. ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ పేజెస్. we remove this method. ఏ మెథడ్? ఓకే, B1 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు రాసినప్పుడు మనకి ఆటోమేటిక్గా 5 + 3 8 రావాలి. ఓకే, అలా వస్తుందేమో. లెటెస్ట్ చెక్.
యా సక్సెస్, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. ఇగో ఏ వాల్యూ వచ్చింది మనకి? 5 + 3 ఎంత? 8. 8. ఓకే, అలాగే మైనస్ ఈక్వల్స్ టు అయితే ఏం రాయాలి చెప్పాలి? ఐ Sub. సబ్, అంతే. సబ్ ఏమో మైనస్కి, ఐ సబ్ ఏమో దీనికి. ఎక్కడ ఏది రాయాలి? Minus. మైనస్. సేవ్, రన్. ఏమొస్తుంది మనకి? 2. వచ్చిందా లేదా? Yes, sir. మల్టిప్లికేషన్కి ఏం రాద్దాం తేజ? స్టార్ ఈక్వల్స్ టు MUL. IMUL. ఓకే, ఇక్కడ స్టార్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం రాస్తారు? స్టార్ ఈక్వల్స్ టు. ఓకే, అప్పుడు వచ్చిందా లేదా? ఓకే, నెక్స్ట్ ఐ మళ్ళీ అయింది కదా, ఈ ఐడివ్ అవుతుందో లేదో చూద్దాం. అంటే స్లాష్ ఈక్వల్స్ కి ఫంక్షన్ ఏంటి? ఐడివ్. ఏంటిది? రన్ అవ్వాలి. ఇక్కడ ఏది రాయాలి మనకి? స్లాష్. 5/3 అంటే 1 పాయింట్, ఇక్కడ ఏది రాయాలి మనం? స్లాష్. ఇది అందులో స్లాష్ అవ్వలేదు మనకి, అది ఒకసారి చెక్ చేయాలి. ఇది కూడా, ఓహో ఇది కూడా స్లాష్ అవ్వట్లేదు ఇందులో. ఓకే, ఇది మిస్టేక్ ఉంది. ఫ్లోర్ డివిజన్కి ఉన్నట్టు ఉంది. ఏదవుతుంది ఇప్పుడు? ఐ ఫ్లోర్ డివిజన్. ఐ స్లాష్ కా సార్ ప్రాబ్లము? ట్రూ ట్రూ రాయాలి, ట్రూ డివ్. ట్రూ డివ్ ప్రాబ్లం. ఓకే, ఫ్లోర్ డివ్ ఇది అవుతుందేమో చూద్దాం. ట్రూ డివ్ రన్ అవ్వట్లేదు, మిగతా అన్నీ అవుతున్నాయి. ఓకే, ఫ్లోర్ డివ్ రన్ అయింది ఇందాక. యా అనింది. ఇదేంటిది? ఫ్లోర్ డివిజన్ అవుతుంది, ఏది అవ్వట్లేదు? డివ్ అవ్వట్లేదు. ఆ ఓకే, డివ్ అలాగే ఆ డివ్ రాస్ ప్లేస్ లో ట్రూ డివ్ అని రాస్తే అవుతుంది సార్. చెక్ చేద్దాం. ఈ ఇచ్చిన నేను చూసిన సింటాక్స్ లో డివ్ అని ఉంది. ఓకే, ట్రూ డివ్ TRUE. ఎస్ సార్, ట్రూ డివ్. నువ్వు చెప్పినట్టు రాద్దాం. ఓకే, టీ స్మాల్ ఇదే స్మాలే సార్, మళ్ళీ క్యాపిటల్ అయితే అది వచ్చేది కదా. ట్రూ డివ్ ఎక్కడ? ఓకే, ఈక్వల్ టు అవసరం లేదు సార్. ట్రూ డివ్ రన్ అవుతుంది. ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి ప్రొడ్యూ కి ఈక్వల్ టు అవసరం లేదు కదా. దేనికి? ఇంకా ఇది 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 ఈక్వల్ టు I method. ఒక్కసారి సారీ, ఐ ట్రూ డివ్. I అవసరం లేదా సార్? ఒక్క నిమిషం. ట్రూ డివ్ కి స్లాష్ కదా. ట్రూ డివ్ కి ఐ ట్రూ డివ్ సార్ నార్మల్ గా, ఒరిజినల్ గా అయితే. ఐ ట్రూ డివ్ మరి నేను ఇది చూసింది ఇదే చూసాను. యాక్చువల్గా ట్రూ డివ్ అయితే సెల్ఫ్ డాట్ పేజెస్ స్లాష్ అదర్ డాట్ పేజెస్. ఇక్కడ ఏది రిటర్న్ చేస్తాం? ఇంతే కదా. ఏది? ట్రూ డివ్ అయితే ఏది ఇది? ఇప్పుడు కింద కింద కూడా చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి. ఇక్కడ ప్రింట్ రిజల్ట్ ఈస్ B1/B2 రాయాలి. అప్పుడు ఏదవుతుంది మాట? ఇది ట్రూ డివ్ అవుతుంది. ఏమవుతుంది? స్లాష్కి. ఇక్కడ ట్రూ డివ్ ఉంది, ఇక్కడ స్లాష్ ఉంది. రైట్. ఓకే, ఇది వచ్చింది కదా. ఇది ట్రూ డివ్. ఓకే, స్లాష్ ట్రూ డివ్ అయితే, ఐ ట్రూ డివ్ అయితే స్లాష్ ఈక్వల్స్ టు ఏంటిది? ఐ ఫ్లోర్ డివిజన్ పని చేస్తుంది కదా మనకి. Yes, sir. ఐ ఫ్లోర్ డివిజన్ కి ఏం వాడతాం? Double slash. వెరీ గుడ్. ఇక్కడ ఏం ప్రింట్ చేద్దాం? ఈక్వల్ రిటర్న్ చేయొచ్చు. ప్రింట్ డబుల్ స్లాష్ ఈక్వల్ టు. మారుద్దాం ఒకసారి. ఇక్కడ పేజెస్ సెల్ఫ్ డాట్ పేజెస్. ఇక్కడ ఏది రాయాలి మనం? Double ఇది slash. ఐ ఫ్లోర్ డివిజన్. దేనికి ఇది? ఐ I ఫ్లోర్ floor డివిజన్. div. అర్థమైందా? సార్ కింద కింద ఇక్కడ సారీ, ఇక్కడ ఇది తీసేయాలి.
ప్రింట్లు అయిపోయాయి. ఆల్రెడీ మనం అక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా. ఓకే, ఇది ఓకేనా? B1 // ఇది తప్పు. B2. ఈక్వల్ టు ఉండాలి కదా. ఓకే, రెండు ఈక్వల్ టు కదా, ఒక ఈక్వల్ టు // ఈక్వల్స్ టు. ఓకే, ఇది దేనికి ఇది? High floor divisions. హై ఫ్లోర్ డివిజన్. ఓకే, ఫ్రాక్షన్ పార్ట్ రాదు, విల్ గెట్ ద ఇంటిగ్రల్ పార్ట్. 5/3 అంతా 1.66 గా ఇంటిగ్రల్ పార్ట్ 1. నెక్స్ట్ అంటే ఇది దాకా అర్థమైందా? అలాగే పౌకి వాడచ్చు. ఏది వాడచ్చు? స్టార్ ఈక్వల్స్ టు కి ఫంక్షన్ ఏంటి? ఐ పౌ. ఇది ఏం రాయాలి? స్టార్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏది రాయాలి? Star. స్టార్ ఇక్కడ అయిపోవు. ఎస్, అంటే మనకి 5³ ఎంత? 125 రావాలి. అలా వస్తే మనది కరెక్ట్. ఎస్, వచ్చు. ఇది అర్థమైందా? Yes, అంటే sir. స్టార్ ఈక్వల్స్ టు కి మనం వాడి ఫంక్షన్ ఏంటి? ఆపరేటర్ ఓవర్లోడింగ్ లో స్టార్ ఐపౌ సారీ __ ఐపౌ __ ఓకే, నెక్స్ట్ అండి మీరు రెండు వాల్యూని కంపేర్ చేయాలనుకోండి. ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ ఫంక్షన్ చెక్ చేయాలనుకోండి. అంతే కదా, 5 > 3 అయితే ట్రూ వస్తే మనకి కరెక్ట్. చెక్ చేద్దాం. యా, అమ్మయ్య. ఇక్కడ చూడండి, మనకి గ్రేటర్ దాన్ అయితే వస్తుంది. B1 లోని పేజెస్ ఎంత? 5, sir. 5. B2 లోని పేజెస్ 3. 5 > 3 కాబట్టి ఏమొచ్చింది మనకి? ట్రూ. True. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనకి ఇలా ఇచ్చాను అనుకోండి, 5 > 13 False. కాదు, అప్పుడు ఏమొస్తుంది మనకి? False. అర్థమైందా? Yes, sir. మిగతా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. సార్ ఫాలో అయ్యారా? ఇప్పుడు నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. అప్పుడు ఏం రాద్దాం? జీటీ బదులు G. ఇక్కడ ఏది రాయాలి? ఈక్వల్ టు ఇక్కడ ఏది రాయాలి? కొటేషన్ లోనేమో ఈక్వల్ టు ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఏది రాయాలి? ఈక్వల్ టు Equal to. దట్స్ ఇట్. జాన్ ఇక్కడ వైఫై ఓపెన్ ఇది ఫాల్స్. అలాగే లెస్ దానికి అయితే ఏది రాయాలి? చెప్పాలి. ఎల్ ఎల్టీ లెస్ దాన్, ఇక్కడ ఏది రాయాలి? లెస్ దాన్. ఇది రాయాలి ఇక్కడ లెస్ దాన్. Less ఇక్కడ ఏది రాయాలి? లెస్ దాన్ Less than. లెస్ దాన్. ఓకే, ఇక్కడ కూడా ఏది రాయాలి? సింబల్ లెస్ దాన్ సింబల్ వేస్తాం. ఈ లెస్ దాన్ సింబల్ ఈక్వల్ అంటే ఇక్కడ ఫంక్షన్ ఎల్టీ. ఓకే, ఇక్కడ లెస్ దాన్ రాస్తాం. సేవ్ చేయండి. వచ్చింది? ట్రూ వచ్చిందా లేదా? True. ట్రూ వచ్చిందా లేదా? Yes, ఓకే, sir. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాయాలి? మీరే చెప్పాలి. ఎల్జీ LE. ఓకే, ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఏం రాస్తారు? ఈక్వల్ టు Equal to. Equal to. ఇక్కడ ఏమొచ్చింది మరి? B2 true. వచ్చిందా లేదా? Yes, sir. ఈక్వల్ టుకి అయితే ఏం రాయాలి? మన ఈక్వల్ టు ఎన్నిసార్లు రాయాలి? ఈక్వల్ టు ఎన్నిసార్లు రాయాలి కంపారిజన్ లో? 2 times, sir. 2 times. 2 times. అది మర్చిపోకండి. ఏమొస్తుంది మనకి? False. ఫాల్స్.
అర్థమైందా? ఫాల్స్ వచ్చింది. ఆ వాల్యూని మార్చుకుంటే మీకు ట్రూ వాల్యూ తీసుకోవచ్చు. అలాగే నాట్ ఈక్వల్స్ టు ఏం రాయాలి? NE. NE. ఇక్కడ ఏది రాయాలి? Yes, అదే. ఇక్కడ ఏం రాయాలి? నాట్ ఈక్వల్స్. అర్థమైందా? ఇవి Yes, sir. ఇక్కడ ఒక్కసారి పక్కన రన్ చేద్దాం. సార్ అర్థం కాలేదు. దీనిని ప్రింట్ దాంట్లో కూడా పెట్టమంటున్నాను. యా, ఓకే, నాట్ ఈక్వల్స్. వచ్చిందా లేదా? ఎస్ సార్ ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే ఈ ఒక్క టాస్క్ చేయండి. ఇది ఇక డౌట్ ఏం లేదుగా? లేదు సార్ తేజ, హనుక్, రామ్, శ్రావ్య, ఎస్తర్. నో సార్. నో సార్ నో సార్. అమ్మయ్య. సార్. ఇప్పుడు మీరు నాకు ఇది ఇరేజ్ చేస్తున్నాను. నాకు ఒక క్లాస్ తీసుకోవాలండి. ఓకే, క్లాస్ మీరు మెజర్ అని పెట్టుకున్నాను. నేను ఏం పెట్టుకున్నాను? నేను మెజర్. ఇందులో నాకు రెండు ఉంటాయి, ఫీట్, ఇంచెస్. ఏముంటాయి? ఫీట్, ఇంచెస్. ఓకే, అంటే ఇక్కడ మీరు ఎలా రాసుకోవాలి? సెల్ఫ్ డాట్ చెప్పాలి. సెల్ఫ్ డాట్ ఫీట్ ఈక్వల్స్ టు ఫీట్, సెల్ఫ్ డాట్ ఇంచెస్ ఈక్వల్స్ టు ఇంచెస్. డిస్ప్లే చేయాలనుకోండి, ఎలా రాస్తారు? మీరే చెప్పాలి. డిస్ప్లే సెల్ఫ్ ఫస్ట్ ఏం చెప్తాం? ఫీట్ ప్లస్ మధ్యలో ఏం చెప్పాలి? ఫీట్ కి సింబల్ ఏముంటది? ఫీట్ 5 feet ఇలా రాద్దాం. ఓకే, కామా కదా, మర్చిపోయి. ఒక్క నిమిషం. ఫీట్ కామా, మళ్ళీ ఏం రావాలి? ఏం రావాలి? కామా ఇంచెస్ కొటేషన్ ఏం రావాలి? మళ్ళీ ఇంచెస్. ఇంచెస్ ఇది తెలుసు కదా. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ తోటి తీసుకుంటున్నాను. ఎలా చెప్పాలి? M1 ఏ టైప్? మెజర్ లేదా 5 feet 4 inches అనుకోండి. ఓకే, M1 డాట్ డిస్ప్లే అన్నది. ఏం డిస్ప్లే అవుతుంది? 5 feet 4 inches డిస్ప్లే అవుతుంది. 5 feet 4 inches రావాలి. ఇజ్ ఇట్ ఓకే? ఓకే సార్. తన్నింది ఫీట్. సారీ, ఇక్కడ మనం మిస్టేక్ అని చెప్పండి. సెల్ఫ్ డాట్ ఫీట్ పెట్టాలా లేదా? యా సార్, సెల్ఫ్ డాట్ ఫీట్, సెల్ఫ్ డాట్ ఇంచెస్. సెల్ఫ్ డాట్ ఇంచెస్. ఇంచెస్ ఇంతే కదా. ఓకే, ఇక్కడ మిస్టేక్ దేర్ షుడ్ నాట్ బి an extra space. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. లెట్ us రన్ దిస్, సేవ్ ఇట్, రన్ ఇట్. ఇక్కడ చూడండి, అవుట్పుట్ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఓకే, ఇప్పుడు మీరు నాకు ఏం చేయాలి అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆఫ్ 2 objects చేయగలరా చేయలేరా? చేస్తాం సార్. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5 feet 4 inches 9 inches 3 feet సపోజ్ 6 feet 6 inches అన్నా అనుకోండి. 9 6 ఎంత? 15. 12 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఒక 12 తీసేయండి. ఇక్కడ 1 కలపండి. అంటే 6 + 6 12 feet 3 inches వస్తాయి. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఏం లేదండి, ఇంచెస్ కలపండి. 12 inches 1 foot, ఫీట్ కాదు, 1 foot. 1 foot కంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఇక్కడ 9 + 6 ఎంత? 15 సార్. 15. అంటే 1 foot కంటే ఎక్కువ ఉంది. 1 foot తీసేయండి. అంటే 15 లోంచి 12 తీసేయండి. రిమైనింగ్ ఎంత? 15 లోంచి 12 తీసేస్తే 3 3. ఇక్కడ మళ్ళీ మనకి 1 foot ఎక్స్ట్రా వచ్చింది. ఇది 5 + 6 ఎంత? 7. 11 11 + 1 12. అర్థమైందా? ఈ వాల్యూ రావాలి నాకు. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కి రాయండి ఆపరేటర్ ఓవర్లోడింగ్ తోటి. ఓకే సార్. ఇది టాస్క్. ఇది ఎలా ఏమైనా అర్థమైందా? 3 కాన్సెప్ట్స్ చూసాం. ఏమిటి?
కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్, ఆపరేటర్ మ్యాజికల్, ఓవర్లోడింగ్, తర్వాత ఇంకోటి చెప్పాను ఏంటది, మ్యాజికల్ కన్స్ట్రక్టర్స్. మ్యాజిక్ మెథడ్స్ అంటాం. ఓకే, ఓకే, మెథడ్స్. మెథడ్స్ అంటాం, వీటిని మ్యాజిక్ మెథడ్స్ అంటాం తప్ప ఇవి ఆపరేటర్ ఓవర్లోడింగ్ వాడేటువంటి స్పెసిఫిక్ మెథడ్స్. నెక్స్ట్ అండి ఇంకోటి, మొన్న మీకు రేషనల్ నెంబర్ చెప్పాను గుర్తుందా? సార్. నెంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ p/q. అలాగే రెండు రేషనల్ నెంబర్స్ యాడ్ చేయడానికి, సబ్ట్రాక్ట్ చేయడానికి, మల్టిప్లై చేయడానికి, డివైడ్ చేయడానికి నాకు ప్రోగ్రామ్స్ రాయండి. ఇది టాస్క్స్. ఏంటి చెప్పండి? రేషనల్ నెంబర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ యూజింగ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే సార్. రెండు టాస్క్లు ఇచ్చాను, ఏమిటి చెప్పండి? ఒక టాస్క్ ఇది, ఇంకొక టాస్క్ ఏమో రేషనల్ నెంబర్స్ కి. yeah, చేయగలరా? చేయగలం సార్. అందరూ చేయాలి. శ్రావ్య, రామ్, తేజ, హను, Yes, sir. ఎస్తర్ అందరూ ట్రై చేయండి. ఓకే ఇక చాట్ జీపీటీలు అయ్యి వాడదు. ఎన్ని Okay, మిస్టేక్స్ sir. వచ్చినా ఒక్కసారి ట్రై చేయండి, అర్థమైందా? దానివల్ల అయితే కోడింగ్ రాదు, గుర్తుపెట్టుకోండి. మనకి కాన్సెప్ట్ రావాలి, చేస్తే ఇది చూద్దాం. మళ్ళీ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అది గుర్తుపెట్టుకోండి. కింద 0 వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్, గుడ్ సజెషన్ బై గణేష్. పీక్ బై క్యూలో క్యూ 0 అవ్వకూడదు. ఓకే, చెప్పాలి అంటే అది ఎక్సెప్షన్ యూజ్ చేసి రాయొచ్చు. పోనండి, మీరు మామూలుగా రాయండి అట్లీస్ట్. ఓకే సార్. ఓ వైల్ లూప్ తీసుకొచ్చి క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అయ్యేంత వరకు రీడ్ చేయొచ్చు. ఓకే, ట్రై చేయండి అట్లీస్ట్ ఒక్క టాస్క్. ఏది ముందర డిస్టెన్స్ ది ఇక్కడ మెజర్ అనకుండా లెటర్స్ కాల్ ఇట్ యాజ్ డిస్టెన్స్ అని పెట్టండి. పోనీ ఏం పెడతారు ఇక్కడ? మెజర్ కాకుండా ఏం పెడదాం? లెటర్స్ కాల్ ఇట్ యాజ్ ఏదైనా పెట్టచ్చు కదా సార్. ఏదైనా పెట్టచ్చు. నాగేజ్ ఇప్పుడు కొట్టాలి. ఇది 5,000 ఫోన్లో ఇది ట్రై. ఓకే, ఇవి ట్రై చేయండి. రేపు ఎల్లుండ హాలిడేస్, 14, 15 హాలిడేస్, మళ్ళీ 14, 15 హాలిడేస్, అంతే కదా గణేష్? ఎస్ సార్. అంటే 14th, 15th ఉండదు, మళ్ళీ అగైన్ 16th, అంతే కదా? 16th సేమ్ టైం, ఐ మీన్ 7:45. ఓకే.